మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ చిత్రం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. హీరో నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 20 కోట్లు వసూలు సాధించింది. మరి ఈ సినిమాలో అల్లరి నరేష్ నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకంటారా? ముందుగా ఈ కథను దర్శకుడు చందు మొండేటి నరేష్ కే వినిపించారట. స్టోరీ తనకు బాగా నచ్చిన ఒక్క కారణంతో ఆయన ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించలేదు. అదేంటి అంటే, సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పాములు ఎక్కువగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలే ఈ సినిమాకి కీలకం. వ్యక్తిగతంగా తనకు పాములంటే భయపడ్డం వల్ల నరేష్ ఆ సినిమాని తిరస్కరించారట. ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఓ ఇంటర్వ్యూలో ఆయనే ఈ వివరాలు పంచుకున్నారు. బయటే కాదు, సినిమాల్లో కనిపించే పాముల దృశ్యాలను చూసినా ఇప్పటికీ భయపడతారట. 2014 అక్టోబర్ 14న విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రూపొందింది. కార్తికేయ పార్ట్ 2 నిఖిల్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఒకవేళ అల్లరి నరేష్ కార్తికేయలో నటించి ఉంటే అప్పటి నుంచే ఆయన సీరియస్ కథల్లో కనిపించేవారేమో. సీరియస్ లుక్ లో ప్రేక్షకులు అతన్ని అంగీకరిస్తారా లేదా అనే సందేహానికి మహర్షి చిత్రంలో పోషించిన రవిశంకర్ పాత్ర జవాబుగా నిలిచిందని, ఆ క్యారెక్టరే పవర్ఫుల్ స్టోరీలో నటించేందుకు ధైర్యాన్నిచ్చిందని నరేష్ మరో సందర్భంలోనూ పంచుకున్నారు. వరుసగా యాక్షన్ తరహా సబ్జెక్టులకే పరిమితం కాకుండా కామెడీ సినిమాలు చేస్తుంటారని చెప్పారు. ఇక్కడ అల్లరి నరేష్ నిజ జీవిత సంఘటనల వల్ల కార్తికేయ సినిమా ఒప్పుకోకపోవడం ఎలా సంభవించిందో, ఆయన చేసే సినిమాల్లోని పాత్రలకు నిజ జీవితంలోని భవిష్యత్తుకు ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. అలాగే నిఖిల్ ఆ సినిమాలో చేయటంలో కూడా ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడూ రుజువైపోయింది. దీన్ని అనుసరించి భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం.